డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి చాలా కామెంట్స్ అయితే రావడం జరుగుతుంది. మనకి సెకండ్ ఫేజ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారని. ఎందుకంటే చాలా మందికి వచ్చిన కాలేజ్ అయితే కొంతమంది విద్యార్థులకి సాటిస్ఫై అయితే కాలేదు. మళ్ళీ సెకండ్ ఫేజ్లో పెడదామని చూస్తున్నారు. ఇంకొంతమంది విద్యార్థులు అయితే మనకి ఏంటంటే సీట్స్ అయితే రాలేదన్నమాట. మనకి సెకండ్ ఫేజ్ గురించి అయితే ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. వీడియో లైక్ చేయండి. కొత్తగా అయితే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. మీకు సెకండ్ ఫేజ్ సంబంధించి చాలా ఇంపార్టెంట్ వీడియోస్ అయితే రావడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి రిపోర్టింగ్ ఈ నెల 30 తారీఖు మధ్యాహ్నం వరకు టైం అయితే ఇచ్చారు కదా. సో టైం అయిన తర్వాత ఎంతమంది రిపోర్టింగ్ చేశారు, ఇంకా ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి, మొత్తం డేటా అయితే తీసుకుంటారన్నమాట. అండ్ అలాగే సెకండ్ ఫేజ్లో కొత్తగా కొన్ని కాలేజ్ కూడా యాడ్ చేస్తారు. సో మనకి ఇదంతా ప్రాసెస్ చేయడానికి మనకి ఫిబ్రవరి 1st వీక్లో ఎప్పుడైనా రిలీజ్ అయితే చేయొచ్చు. సో మనకి పోయిన కౌన్సిలింగ్ లెక్క అయితే కాదు. ఈ సంవత్సరం మనకి పేపర్లో ఆర్టికల్ వచ్చిన దగ్గర నుంచి పనులు అయితే ఫాస్ట్గా అయితే అవ్వడం జరుగుతుంది అన్నమాట. మనకి సీట్ అలాట్మెంట్ చూసారా, ఒక వారం టైం పట్టాలి, కానీ 1 డేలో రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఇలాగా వెంటనే మీకు కూడా అయితే వచ్చేస్తామట. మనకి ఫిబ్రవరి 1st వీక్లో అలా ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. అది వచ్చి ఉంటే మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తాను. సో ప్రజెంట్ అప్డేట్ అయితే ఇదే. మనకి ఫిబ్రవరి 1st వీక్లో అలాగే సెకండ్ ఫేజ్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. అర్థమవుతుంది కదా. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఫర్దర్ మీకు డేట్ కన్ఫర్మ్ అయినా రిలీజ్ అయినా వెంటనే మీకైతే వీడియో చేస్తాను. సెకండ్ ఫేజ్లో ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి, కొత్తగా ఏం కాలేజ్ యాడ్ చేస్తారు, ఇంకా ఎన్ని సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఎన్ని సీట్లు ఫిల్ అయినాయి, టోటల్ డేటాస్ కూడా మనకైతే రిలీజ్ అయితే చేయడం జరుగుతుంది అన్నమాట. అది వచ్చి వెంటనే మీకు కూడా అప్డేట్ అయితే అవ్వడం జరుగుతుంది. మనకి ముఖ్యంగా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ, ఫార్మాడీ, ఫిజియోథెరపీ, నర్సింగ్. మనకి గవర్నమెంట్ అందించే 38,000 ఫీజు రిమర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజీలో జాయిన్ అయితే అవ్వచ్చు. మనకి ముఖ్యంగా మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మనకి మెయిన్గా 100% ప్లేస్మెంట్స్ అసిస్టెంట్ అయితే ఉందన్నమాట. మీరు డైరెక్ట్గా దీంట్లో ఒకే క్యాంపస్లో వేరు వేరు బిల్డింగ్స్లో అయితే ఉన్నాయి. అమ్మాయిలకి సేఫ్టీ పరంగా సహస్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ అనే కాలేజ్ అయితే ఉంది. అండ్ అలాగే మనకి కో ఎడ్యుకేషన్ కూడా ఉందన్నమాట. మీకు నచ్చిన దాంట్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉందన్నమాట. డైరెక్ట్ అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ అలాగే ఒకసారి మీకు అయితే స్క్రీన్ మీద చూపిస్తానమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. A to Z ఇన్ఫర్మేషన్ వాళ్ళైతే చెప్తారన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SPSW. కో ఎడ్యుకేషన్ కూడా ఉంది. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SC1 SPRC.